బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గోపవరంలో టెన్షన్ నెలకొంది. ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుటూరులో ఉత్కంఠ నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా ప్రొద్దుటూరులో వైసీపీ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. వాస్తవానికి నిన్న చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఇందులో 13 మంది తమ వార్డు సభ్యులు అంటున్నారు వైసీపీ నేతలు. దీంతో ఉప సర్పంచ్ గా తమ పార్టీ అభ్యర్థి రాఘవరెడ్డి ఎన్నిక ఖాయమంటోంది వైసీపీ. ఇటీవల వైసీపీని వీడి టీడీపీ 5 మంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీకి 7 మంది వార్డు సభ్యులు ఉండడంతో ఇప్పుడు అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తోందన్న అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందా లేదా అని వాయిదా పడుతుందా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, ఇటు కడప జిల్లా గోపవరంలో అయితే టెన్షన్ నెలకొంది. ఇటు ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుటూరులో అయితే ఉత్కంఠ నెలకొంది అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? షెడ్యూల్ ప్రకారము ఇది నిన్న జరగాల్సినటువంటి ఎలక్షన్ నిన్న ఇరు పార్టీలు వాగ్వాదానికి దిగడము, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ ఎన్నికల అధికారి ఈ రోజుకి ఎన్నికను వాయిదా వేశారు. అయితే ఈ రోజైనా ఎన్నిక సజావుగా జరపడం కోసం పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే రెండు పార్టీలు అక్కడ ఉప సర్పంచ్ యొక్క పదవిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వైసీపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి 20 వార్డులో వాళ్ళే 20 మంది గెలిచారు. అయితే గతంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత అతను రిజైన్ చేసి నెక్స్ట్ బీసీ వర్గాలకు ఇస్తామన్నది అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి హామీ. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ తిరిగి రెడ్డి సామాజిక వర్గానికే ఉప సర్పంచ్ కేటాయించాలని నిర్ణయించడంతో అక్కడ ఆ 20 మందిలో ఉన్నటువంటి బీసీ వార్డు మెంబర్లు అభ్యంతరం చెప్తూ ఉన్నారు. మీరు బీసీ అభ్యర్థిని ఉప సర్పంచ్ పెట్టకపోతే మాత్రం తాము వైసీపీ తరఫున అభ్యర్థికి మద్దతు ఇచ్చేది లేదు అంటూ ఇప్పటికే ఒక 5 మంది టీడీపీ వైపు చేరారు. రాత్రి కూడా మరో వార్డు మెంబరు టీడీపీ వైపు చేరడంతో ఇప్పుడు టీడీపీ కూడా అక్కడ ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తం 20 మందిలో 11 మంది ఉంటే కోరం ఉంటుంది ఎలక్షన్ జరపడానికి. ఆ 11 మంది ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అక్కడ ఉప సర్పంచ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ అయితే ఇక్కడ పంతం నెగ్గించుకొని బీసీ అభ్యర్థిని ఉప సర్పంచ్ గా పెట్టి గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉండడంతోనే ఇరు పార్టీలు తగ్గడం లేదు. దానివల్ల ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ సజావుగా జరపాలన్న ఉద్దేశంతో పోలీసులు నిన్న ఎవరైతే రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళ గొడవలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేశారు. నాయకులు కూడా బయట తిరగడం లేదు. అలాగే అక్కడ పంచాయతీ కార్యాలయం దగ్గర ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులను మోహరించి ఉన్నారు. 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది చూడాలి మరి ఇలా ఈ రోజు ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయో. అంటే సుదర్శన్, ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ టీడీపీ లేనట్టు తెలుస్తోంది. అంటే దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? టీడీపీకి మెజారిటీ లేదు. ఉన్నటువంటి మొత్తం వార్డుల సంఖ్య 20 మంది గతంలో వైసీపీ నుంచి గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక 5 మంది ముందుగా టీడీపీలో చేరారు. ఇప్పుడు రాత్రి ఒక వార్డు మెంబరు టీడీపీ, అంటే టీడీపీకి 6 మంది ఉన్నారు. అంటే టీడీపీ అభ్యర్థి ఉప సర్పంచ్ గా అక్కడ గెలవాలంటే వాళ్ళకు ఇంకా 5 మంది బలం కావాల్సి ఉంటది, 5 మంది వార్డు మెంబర్లు కావాల్సి ఉంటది. అంటే ఎలక్షన్ ను ఎంత వాయిదా వేస్తే అంత ఎక్కువ సమయం తీసుకుంటే వాళ్ళ వైపు ఉన్న వైసీపీ వార్డు మెంబర్లు తమ వైపు తిప్పుకోవచ్చు అన్నది ఇక్కడ టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేపించాలన్న కోణంలోనే అక్కడ టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా తమకు కోరం ఉంది, తమ వైపునే 6 మంది వెళ్ళిపోయినా 14 మంది వైసీపీ పక్కే ఉన్నారు కాబట్టి వాళ్ళను లోపలికి అనుమతించి ఎలక్షన్ జరపాలన్నది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన.
అంటే సుదర్శన్, ఇప్పుడు మరి చూసినట్లయితే టీడీపీ కన్నా అంటే వైసీపీకి బలం ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు వారు చేసిన ప్రధాన ఆరోపణ ఏంటి అంటారు? వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని ఇది మా ఉప సర్పంచ్ పదవిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు, కానీ మా వార్డు మెంబర్లనే లాక్కొని వాళ్ళల్లో ఒకరిని ఉప సర్పంచ్ గా పెట్టి గెలిపించుకోవాలన్నది టీడీపీ ఆలోచన. కాబట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని. నిన్న జరిగిన దాంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏకంగా వైసీపీ వార్డు మెంబర్ లోపలికి అలో చేయకుండా ఒక 2-3 కొత్త వ్యక్తులకు ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసి వీళ్ళే వార్డు మెంబర్లు అన్నట్టుగా లోపలికి అనుమతించారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది. అసలు ఇంత ఘోరంగా అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ నిన్న వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతోనే అక్కడ కొంత పరిస్థితులు సర్దుమణిగాయి ఎలక్షన్ ను వాయిదా వేశారు. కాబట్టి ఈ రోజు ఎదురికి మళ్ళీ పంతం నెగ్గించుకొని ఈ రోజు వాయిదా వేయడమా లేకపోతే తమ అభ్యర్థిని గెలిపించుకోవడమా అన్న కోణంలో టీడీపీ ఇటు పోలీసులు అధికారుల పైన అక్కడ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టుగానే ఉంది. వైసీపీ కూడా ఏమాత్రము తగ్గడం లేదు, తమ బలాన్ని నిరూపించుకొని తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇన్ఫాక్ట్ ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్నికను బహిష్కరించే అవకాశం ఉందా సుదర్శన్? బహిష్కరించే అవకాశమే లేదు. ఎవరొకరు ఇక్కడ తెలుసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఎవరొకరు గెలుచుకోవాల్సిందే. ఎందుకంటే బహిష్కరిస్తే టీడీపీ బహిష్కరిస్తే పెద్ద నష్టమేం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి 6 మంది బయటకు వెళ్ళిపోయినా కూడా 20 మందిలో 14 మంది ఇంకా ఉంటారు కాబట్టి కోరం ఉంటుంది, ఎలక్షన్ జరపడానికి మెజారిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి 14 మంది లోపలికి వెళ్తారు, ఓటింగ్ చేస్తారు, తమ అభ్యర్థినే అక్కడ వైసీపీ బలపరిచినటువంటి రాఘవరెడ్డి అనే అభ్యర్థిని ఉప సర్పంచ్ గా ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే వైసీపీ బహిష్కరిస్తే మాత్రం కోరం లేకపోతే వాయిదా పడే అవకాశం ఉంది. అంటే వైసీపీకి అది మరింత కీడు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాయిదా పడే కొద్దీ తమ వార్డు మెంబర్లను కాపాడుకోవడము వైసీపీకి కష్టమవుతుంది. కాబట్టి వీరిని తొందరగా ఈ ఎలక్షన్ ముగిస్తేనే మంచిది అన్న కోణంలో వైసీపీ ఉంది. కాబట్టి టీడీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో బహిష్కరించినా కూడా వైసీపీ మెజారిటీ ఉంది కాబట్టి బహిష్కరించదు. ఇక వైసీపీ ఎలాగో ఎప్పటికప్పుడు ఎలక్షన్ జరగాలన్న కోణంలో ఉంది కాబట్టి ఏ 2 పార్టీలు కూడా ఎలక్షన్ బహిష్కరించే పరిస్థితి అయితే లేదు. ఏదో ఒక విధంగా గెలవాలన్న ప్రయత్నంలోనే ఉన్నాయి. సుదర్శన్, ఇటు ఉప సర్పంచ్ ఎన్నికపై అయితే అధికారులు ఏమంటున్నారు? అండ్ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంటే అసలు ఇవాళ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్తున్నారా, లేక నిన్నటిలాగే వాయిదా వేస్తారా? ఇప్పుడు వైసీపీ తరఫున ఉన్నటువంటి 14 మంది తమతోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి ఎలక్షన్ జరిగే దగ్గరికి తీసుకొస్తాము, మాకు సెక్యూరిటీ కావాలి, మా వార్డు మెంబర్లను టీడీపీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, కాబట్టి మాకు భద్రత కావాలని వైసీపీ కోరింది. ఆ మేరకు భద్రతనిచ్చి వైసీపీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లందరినీ అక్కడికి ఎలక్షన్ జరిగే దగ్గరికి తీసుకెళ్తే మాత్రం ఈ రోజు ఎలక్షన్ ముగిసే అవకాశాలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అయితే ఏదో ఒక గొడవల ద్వారానో లేకంటే ఉద్రిక్త పరిస్థితుల ద్వారానో అక్కడ నెలకొంటే అంటే టీడీపీ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం వాటిని సాకుగా చూపి ఎలక్షన్ అధికారి ఎలక్షన్ ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఎలక్షన్ అధికారి కూడా తలగ్గాల్సి ఉంటుంది. అయితే నిన్న కలెక్టర్ గారు కొంత జిల్లా జడ్పీ చైర్మన్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయారు. ఈ రోజు ఆయన ఖచ్చితంగా గోపవరము ఉప సర్పంచ్ ఎన్నికపైనే దృష్టి పెడతారు కాబట్టి ఆయన ఆదేశాలతో అక్కడ గట్టి భద్రతను ఏర్పాటు చేస్తే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.